హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుబాని. మీరు చూస్తున్నారు సుబాని టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను బైక్ మొబైల్ హోల్డర్ అని ఫిక్స్ చేసి చూపిపోతున్నాను. ఇదిగోండి నా బైక్ చూడండి. దీనికి నా మొబైల్ హోల్డర్ అని ఫిక్స్ చేసి చూపిస్తున్నాను. ఛార్జింగ్ కూడా మీకు పెట్టి చూపిస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో లాస్ట్ మీకు ఒక సర్ప్రైజ్ ఉంది ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది నా బైక్. మీరు మొబైల్ హోల్డర్ అని ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ తీసి ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడైనా ఫిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాను. ఇదిగోండి 10-12 ఫ్లాట్ తీసుకొని ఇక్కడ బోల్ట్ని లూజ్ చేయండి. లూజ్ చేసినాక ఇదిగోండి ఇది నా స్పెంటర్ ప్లస్. మీరు వేరే బండి యూజ్ చేస్తున్నట్టయితే మీకు కూడా ఇక్కడ 4 స్క్రూస్ బటన్ బోల్ట్లు వేసేస్తాడు. అది లూజ్ చేసుకోండి. ఈ తర్వాత చూసుకున్నట్టయితే ఇదిగోండి, ఇది నా మొబైల్ హోల్డర్. ఇదిగోండి, దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టి ఫిక్స్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇట్లా ఫిక్స్ చేసుకోవచ్చు. నేను రొటేట్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా ఫిక్స్ చేస్తాను. ఇదే మీకు కరెక్ట్ పొజిషన్. స్క్రూ వేస్తాను. ఇప్పుడు స్క్రూ వేసినాక మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫిక్స్ చేసి చూపిపోతున్నాను. వాషర్ ఉండిద్ది. చూసారా, ఈ స్క్రూని టైట్ చేయాలి. మీకు ఎట్ట యాంగిల్ కావాలంటే అట్లా పెట్టుకొని టైట్ చేసుకోండి. చూడండి, తర్వాత ఈ హోల్డర్ ఇట్లా పెట్టుకోవచ్చు. మీరు ఇట్లా ఫిక్స్ చేసుకొని దీన్ని మొబైల్ అటాచ్ చేసి తీసుకోవచ్చు. తర్వాత ఈ కేబుల్ని ఎలా కనెక్ట్ చేయాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ కేబుల్ని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వైర్ని కలిపి చూపిస్తాను మీకు. ఈ వైర్ని ఇటు పక్క నుండి ఇట్లా లాగేసుకొని దీని లోపల నుండి కింద తీసుకురావాలి. అండి వచ్చినాక దీనికి మాత్రం ఇట్లా మాత్రం వేయకండి. ఎందుకంటే అది హ్యాండ్ లాక్. తర్వాత ఇక్కడ వచ్చేసినాక దీనికి అటాచ్ చేసుకోండి. తర్వాత దీని లోపల నుండి ఇటు తీసుకురండి. ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేయడం చాలా సింపుల్. మీ కీ తీసుకొని ఓపెన్ చేయగానే వచ్చేసిద్ది. తర్వాత ఇది బయటికి లాగండి. సైడ్ కంటే వచ్చేసిద్ది. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ మైనస్ రెడ్ వైర్ బ్లాక్ వైర్ అటాచ్ చేయాలి. మీకు చేసి చూపిస్తాను.
మీరు ఇక్కడ కొంచెం టేప్ వేసుకోవచ్చు. ఇదిగోండి. నాకు సరిపోదు కాబట్టి ఎక్స్టెండ్ చేస్తాను. దీన్ని కనెక్ట్ చేయాలి. ఈ వైర్లు కట్ చేసుకోవచ్చు మీరు. బ్లేడ్ ఉంటే ఈజీగా కట్ అయిపోద్ది. ఇంకా లెంత్ చూసుకోండి, సరిపోద్ది కదా? సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ దాకా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని రెడ్కి బ్లాక్ని టచ్ చేయాలి. దీన్ని లూజ్ చేద్దాం. ఇంకోండి ఇక్కడ లూజ్ చేసుకోవచ్చు. మీరు ఇది లూజ్ చేసుకున్నాక ఇదిగోండి ఇట్లా పెట్టేసి స్క్రూ వేసి చేయాలి. టైట్ చేద్దాం. తర్వాత ఇది కూడా లూజ్ చేద్దాం. టైట్ చేసేద్దాం. తర్వాత ఈ వైర్లని జాగ్రత్తగా మీరు లోపల నుండి తీసుకురావాలి. ఇదిగోండి ఈ వైర్ని చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఇక్కడ వచ్చేసినాక ఇక్కడ ఎక్స్టెండ్ వైర్ ఉంటే దీనికి టేప్ వేసేయండి. మీరు చూడండి ఇక్కడ నేను టేప్ వేసాను ఎక్స్టెండ్ వైర్. ఈ వైర్కి కేబుల్ ఎక్సలేటర్ కేబుల్కి అటాచ్ చేసి టేప్ వేసేసాను. తర్వాత చూడండి వైరింగ్ ఇట్లా చేయాలి. తర్వాత కీ ఆన్ చేసి చూద్దాం. సిగ్నల్ వచ్చేసింది. ఇప్పుడు వేరే మొబైల్ అటాచ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి కేబుల్ని ఇక్కడ అటాచ్ చేసినప్పుడు చూడండి లైట్ కూడా వెలిగింది. అటాచ్ అయిపోయింది. మీరు ఇంత పెద్ద కేబుల్ వాడకుండా చిన్న కేబుల్స్ ఉంటే వస్తాయి చూసారా, ఆ కేబుల్స్ వాడండి మీరు. ఇప్పుడు ఫోన్ అటాచ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి అటాచ్ చేసినాక ఇంకో టైట్ అయితే వేసుకోవచ్చు మీరు. తర్వాత ఇక్కడ కేబుల్ అటాచ్ చేయండి.
ఇదిగోండి ఛార్జింగ్ ఎక్కుతుంది. చూసారా, ఇక్కడ చూసినట్టయితే మీకు ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇప్పుడు మీ బండికి మొబైల్ బ్లాగింగ్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.